ఎకరం భూమి 20 కోట్లు అయిపోయింది లాంటి ప్రకటనలు నిరంతరం పేపర్లలో కనబడుతున్నాయి. ఒక పక్కన తలకు మించిన భారం అప్పులు ఏపీ మీద ఉన్నాయని, గండం నుంచి గట్టెక్కడం ఎలాగో అర్థం కావట్లేదు అని ప్రభుత్వం ప్రకటిస్తూ నిరంతరం గుర్తు చేస్తూ, ఇంకో పక్కన 30 కిలోమీటర్ల పరిధిలోనే 4000 ఎకరాల్లో మరో ఎయిర్పోర్ట్ కడతామనో, లేదంటే గనక స్పోర్ట్స్ సిటీ కోసం మీ భూములు ఇవ్వండి అనో రైతులను అడిగితే నిజానికి సగటు మనిషికి సాధారణంగానే గుండె మండుతుంది. ఇలాంటి భూములు సమీకరిస్తేనే కదా భూముల విలువ పెరిగింది, ఇదంతా అభివృద్ధిలో భాగం అని సమర్థించే వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ కామన్ సెన్స్ పట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇలా భూములు సమీకరించి ప్రకటనలు చేసి సంస్థలు వస్తున్నాయని చెప్పిన తర్వాత రేట్లు పెరిగాయని చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం కొందరు త్యాగం చేస్తే ఆ చుట్టుపక్కల మిగతా వాళ్ళ భూముల వాల్యూ పెరుగుతోంది అని సగటు రైతు భావించే అవకాశం ఉంటుంది. మాచవరంలో కానీ, జమీ మాచవరంలో కానీ, మూలపాడులో కానీ రైతుల ఆవేదనకి అధికారుల సమక్షంలో తీవ్ర నిరసన చెప్పడానికి ప్రధాన కారణం ఇదే పాయింట్ని ప్రభుత్వం మిస్ అవుతున్నట్టుగా ఉంది.